వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఆల్రెడీ స్టార్ట్ చేశారా? సో మీకోసం 5 టిప్స్ తీసుకొచ్చాను. సో ఆ 5 టిప్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి అవాయిడ్ కోడ్ డూప్లికేషన్. సో డూప్లికేషన్ అవాయిడ్ చేయండి, కోడ్ డూప్లికేషన్. ఎందుకంటే ఏమవుతుంది, డూప్లికేషన్ ఆఫ్ కోడ్ కెన్ లీడ్ టు మెయింటెనెన్స్ నైట్ మేర్స్. వెన్ ఎవర్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ కాపింగ్ అండ్ పేస్టింగ్ కోడ్, మీరు కాపీ చేసి పేస్ట్ చేసినప్పుడు థింక్ అబౌట్ అబ్స్ట్రాక్టింగ్ దట్ ఫంక్షనాలిటీ ఇంటూ ఏ రీయూజబుల్ ఫంక్షన్. సో ఆల్రెడీ ఉన్నదాన్ని మనం రీయూజబుల్ ఫంక్షన్లో కన్వర్ట్ చేయండి. క్లాస్ కావచ్చు, మాడ్యూల్ కావచ్చు. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ రెడ్యూస్ ద ఛాన్సెస్ ఆఫ్ బగ్స్ బట్ ఆల్సో సింప్లిఫై ఫ్యూచర్ అప్డేట్స్. సో మీరు కోడ్ డూప్లికేషన్ని అవాయిడ్ చేస్తే మీకే బాగుంటుంది. ఈ కోడ్ డూప్లికేషన్ వల్ల ఏమవుతుంది, బగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు అప్పుడు మనకు బగ్స్ రాకుండా ఉండాలంటే అవాయిడ్ చేయండి, కోడ్ డూప్లికేషన్ అవాయిడ్ చేయండి. తర్వాత అప్పుడు మనం ఫ్యూచర్ అప్డేట్స్ కూడా సింప్లిఫై అయిపోతుంది. సో ఫస్ట్ టిప్ వచ్చేసి ఇదే. తర్వాత ప్లాన్ బిఫోర్ యువర్ కోడ్. సో మీరు బిఫోర్ యూ స్టార్టింగ్ రైటింగ్ కోడ్, ఏ కోడ్ అయినా రాసే ముందు ఫస్ట్ మీరు ఏం రాయాలనుకుంటున్నారు, మీ అప్రోచ్ ఏంటి అనేది ఆలోచించండి. ఏదో కాపీ ఆల్రెడీ ట్యూటోరియల్ చూసారు, అతను ఈ యాస్టీజ్ ఈ కోడ్ కొట్టారు, నేను కూడా అదే కొట్టేస్తాను కదా, ఎందుకు కొడుతున్నాడు, అసలు అక్కడ ఉన్న లాజిక్ ఏంటి, ఆల్గరిథం ఏంటి అనేది ఆలోచించండి. బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్ కోడ్, స్పెండ్ సమ్ టైమ్ ప్లానింగ్ అవుట్ యువర్ అప్రోచ్. సో మీరు స్పెండ్ చేయండి కొద్దిగా టైం స్పెండ్ చేసి అసలు ఏం అప్రోచ్ చేయాలని చూడండి. అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ యు ఆర్ ట్రయింగ్ టు సాల్వ్. సో మీరు ఫస్ట్ ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేయండి, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకుంటే ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు. సో బ్రేక్ ఇట్ డౌన్ ఇంటూ స్మాలర్. ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్నదో దాన్ని బ్రేక్ చేయండి స్మాలర్ ప్రాబ్లమ్స్ లాగా. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది, స్మాలర్ టాస్క్ లాగా. సో తర్వాత దిస్ కెన్ సేవ్ యూ ఏ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ప్రివెంట్ యూ ఫ్రమ్ గోయింగ్ డౌన్ ద రాంగ్ పాత్. సో మీరు ఏం చేస్తుంది, మనం ప్లానింగ్ చేసుకుంటే మనం కరెక్ట్ వేలో వెళ్ళగలుగుతాం, రాంగ్ పాత్లో వెళ్ళకుండా. సో మన టైంని కూడా సేవ్ చేస్తుంది. సో మీరు ప్లాన్ బిఫోర్ యూ కోడ్. సెకండ్ టిప్ అది. సో రీడ్ ద ఎర్రర్ మెసేజ్ కేర్ఫుల్లీ. ఏ లాట్ బిగినర్స్ డోంట్ పే అటెన్షన్ టు ద ఎర్రర్స్ గివెన్ ఆన్ ద స్క్రీన్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ దేర్ మెంటర్స్. సో ఏమవుతుందంటే ఇక్కడ ఎర్రర్స్ వచ్చినప్పుడు చదవట్లే, ఎక్కడ ఎర్రర్ వచ్చింది అక్కడ ఇస్తాడు మనకు. సో ఎక్కడ ఎర్రర్ వచ్చింది చదవండి, ఫస్ట్ ఎందుకు ఎర్రర్ వచ్చింది తెలుసుకోండి, రెక్టిఫై చేయండి. మీరు డైరెక్ట్ పక్కకున్న మెంటర్ని కానీ సీనియర్ ప్రోగ్రామర్ అడిగారనుకోండి, మీకేమొస్తుంది అప్పుడే అడిగితే. ఫస్ట్ మీరు అక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందో మీరు అనలైజ్ చేయండి. సో అప్పుడు మీరు ప్రోగ్రామింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అప్పుడు ఇంకోసారి అక్కడ మీరు మిస్టేక్ చేయరు. అండర్స్టాండ్ దట్ ఎర్రర్స్ ఆన్ ద స్క్రీన్ సే అలాట్ అబౌట్ ద ఇష్యూస్ అండ్ ఇన్ నియర్లీ ఎవ్రీ కేస్ విల్ హెల్ప్ పాయింట్ యూ టువర్డ్స్ ద సొల్యూషన్. సో ఇలాంటి ఎర్రర్స్ మీరు చూసి రెక్టిఫై చేయగలిగితే, సో మీరు ఎప్పుడైనా మళ్ళీ ఎప్పుడైనా మీకు ఎర్రర్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పుడైనా ఎర్రర్స్ వస్తే దాన్ని పాయింట్అవుట్ చేసి మీరు సొల్యూషన్ కనుక్కుంటారు. సో రీడ్ ద ఎర్రర్ మెసేజ్ కేర్ఫుల్లీ. థర్డ్ టిప్. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి ఫాలో కోడింగ్ స్టాండర్డ్స్. కన్సిస్టెన్స్ మెయింటైన్ చేయండి. తర్వాత కన్సిస్టెంట్ అండ్ రీడబుల్ కోడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ కొలాబరేషన్ అండ్ మెయింటెనెన్స్. సో కన్సిస్టెంట్ అండ్ రీడబుల్ కోడ్ అనేది కావాలి. తర్వాత మీరు కొన్ని కోడింగ్ స్టైల్ ఉంటాయి కదా, స్టైల్ గైడ్లైన్స్. సో దానికి తగ్గట్టు రాయండి. తర్వాత దిస్ ఇంక్లూడ్స్ ప్రాపర్ ఇండెంటేషన్స్ కానీ, ప్రాపర్ ఇండెంటేషన్స్ యూజ్ చేయండి. నేమింగ్ కన్వెన్షన్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు. సో మీరు ఇప్పుడు కామెంట్స్ రాయకపోతే మీకు మళ్ళీ గుర్తుండదు. ఇప్పుడు లాజిక్ యూజ్ చేసేటప్పుడు ఏం రాశారో అర్థమవుతుంది. ఈవెన్ వేరే వాళ్ళు చదివినప్పుడు కూడా మీరు రాసిన కోడ్ అర్థం కావాలంటే కామెంట్స్ యూజ్ చేయండి, అక్కడ వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏ లాజిక్, ఏ అప్రోచ్ యూజ్ చేసావు అనేది. తర్వాత యూజ్ వర్షన్ కంట్రోల్. ఇది చాలా వీడియోలు మళ్ళీ చెప్తున్నా, గిట్హబ్ని యూజ్ చేసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, గిట్హబ్ని యూజ్ చేస్తే అక్కడ మనం కోడ్ని ట్రేస్ చేసుకోవడం కానీ, అసలు గిట్ రూల్ యూజ్ చేసుకుంటే అక్కడ మన కోడ్ని ట్రాక్ చేయొచ్చు. ఏదన్నా కొలాబరేట్ కావాలన్నా మిగతా వాళ్ళతో, మనం అక్కడ ఉన్న డెవలపర్స్తో కొలాబరేట్ కావాలన్నా, సీనియర్ ప్రోగ్రామర్స్తో కొలాబరేట్ కావాలన్నా, సో అక్కడ మనం ఇక్కడ కొలాబరేట్ కావచ్చు. సో మీరు గిట్హబ్లో కూడా గిట్హబ్ని యూజ్ చేయండి. గిట్హబ్ కానీ, గిట్ ప్లాట్ఫామ్స్, గిట్ ల్యాబ్ కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకోండి. అప్పుడు మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. సో కోడ్ని కూడా ట్రాక్ చేస్తూ చేంజెస్ చేయొచ్చు. సో అక్కడ కోడ్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఈ గిట్హబ్ని యూజ్ చేయండి. సో ఈ 5 టిప్స్ మీరు పక్కా ఫాలో అవ్వండి. సో మీరు మంచి ప్రోగ్రామింగ్లో మీ జర్నీ సక్సెస్ఫుల్గా అవుతుంది. మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ తెలుగులో ఏ యూట్యూబ్ ఛానల్ అందించే విధంగా 40+ ఐటీ కోర్సెస్ మీకు ఫ్రీగా అందిస్తుంది. ఒకసారి 40 ఐటీ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి, మన ప్లేలిస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు ఇక్కడ 40+ ఐటీ కోర్సెస్. అలాగే మన pythonlife.in వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ మనం పెయిడ్ కోర్సెస్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే మనం పైథాన్ రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, మిగతా కోర్సెస్ కూడా అక్కడ చూడండి. సో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ 1999కి అందిస్తున్నాం రికార్డెడ్ కంటెంట్. తర్వాత ఎవరికైతే
మనీ ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. సో ఈఎంఐ ఆప్షన్ ద్వారా కూడా మీరు ఈ కోర్సును పర్చేజ్ చేయొచ్చు. 24/7 కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది. తెలుగులో టీచ్ చేశారు. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్ ఉంటుంది. లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో మీకు సిలబస్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సూటబుల్ అవుతుందా చూడండి. అలాగే కామెంట్లో డెమో లింక్ ఉంటుంది, చూడండి, నచ్చితేనే జాయిన్ కండి.